కార్తీక మాసంలోని మొదటి అధ్యాయాన్ని తెలుసుకుందాం. వశిష్ఠ ముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. ఒకానొక నాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి, అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణమున వలనే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై యజ్ఞ యాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నానం, జప, తప, దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సవివరంగా వివరించి మమ్మల్ని కృతార్థులను చేయమని వేడుకొనగా, అప్పుడు సూతుడు కార్తీక మాస విశిష్టతను గురించి ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసంలో కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపార్థమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపచేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతుంది. మీకు ఈ పురాణాన్ని వివరించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను. ఓ మహామునులారా, ఈ కార్తీక పురాణంను గురించి స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి, బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలను చేసి, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠ మహర్షి, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించాను. ఆ యాగానికి నీ సహాయం అడుగుతామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని అన్నింటినీ మీ కోరిక మేర సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరిస్తాడు జనక మహారాజు. మునిజన శ్రేష్ఠులైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి మోక్షప్రదాయకమైన సర్వపాపహరములైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరికగా ఉంది. కనుక నా యందు దయ ఉంచి కార్తీక పురాణాన్ని సవివరంగా వివరించమని ప్రార్థించాడు. శ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలగడం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైనవే. ఈ మాసంలో చేసే జపతపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం అనేది కలుగుతుంది. ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పురాణంలో మరియు పద్మపురాణంలో రెండూ వివరంగా చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాల్లోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యములతో తేడాలేవీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి
ధరించి ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివ కేశవులిద్దరి అనుగ్రహం అనేది అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీక మాసంలో చేయవలసిన దాన ధర్మాలు: సంధ్యా వందనాది నిత్యకర్మ తర్పణాలు, దీపారాధనలు, దీపదానములు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము. ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని మరియు సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసమే ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం, లేదా ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసము మోక్షప్రదాయకమైనది. నిత్యము జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర దర్శనం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం అనేది లభిస్తుంది. మొదటి రోజు పారాయణం సమాప్తం. రెండవ రోజు సోమవార వ్రత మహత్యం గురించి తెలుసుకుందాం.